ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 31వ శ్లోకం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. కామేశ్వరీ కామేశ్వరులు ఒకరినొకరు చూచుకున్నారు. వారి చూపులలోని చిరునవ్వులలో ఉండే ప్రేమానురాగ ఫలితం కారణంగా ఉద్భవించినవాడు శ్రీ గణపతి. సప్తకోటి మంత్రస్వరూపుడు, ఓంకారస్వరూపుడు, వేదాలకు రూపైనవాడు శ్రీ గణపతి. ఎవరికీ కనిపించని జయ విఘ్నకర యంత్రమును కనుగొని భగ్నం చేశాడు. అంతవరకు జడత్వమును ఆవరించిన శక్తి సైన్యం ఉత్సాహంతో నిలచింది. శ్రీ గణపతి చేసిన ఈ మహత్కార్యాన్ని చూచి మహాసంతోషాన్ని పొందింది అమ్మ. ఈ నామంలో గణపతి ఉపాసనా ఫలితాన్ని చెబుతోంది. అంతేకాక శరీరమే నేను అను శరీరాభిమానం నశించింది. ఆత్మవిచారం ప్రారంభమైనదిగా సూచించబడుతోంది. కుదురు అనగా చంచలం లేనివారు. అలాంటి వారు పూజించిన స్థిరత్వం సిద్ధించునని మంత్రశాస్త్రం. ఓం ఐం హ్రీం శ్రీం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. భండాసురుడు వేయు శస్త్రములకు ప్రతి అస్త్రములు వేయుచు భండాసురునితో యుద్ధం చేయుచున్న అమ్మకు వందనములు. భండాసుర పదాతి దళాలను నిత్యాది దేవతలు వధించారు. భండపుత్రులను బాలాత్రిపుర సుందరి వధించింది. విశుక్రుని శ్యామలాదేవి, విషంగుని వారాహీదేవి వధించారు. జయ విఘ్నమను శ్రీ గణపతి భగ్నం చేశాడు. సంపత్కరీదేవి, అశ్వరూఢాదేవులు సమస్త సైన్యాన్ని వధించారు. ఇక చివరకు అమ్మ, భండాసురుడు ఎదురెదురుగా నిలిచారు. శస్త్రాస్త్రములను ప్రయోగించుకుంటూ ఉన్నారు. భండాసురుడు, శ్రీ లలితాంబ వివిధ రకాల అస్త్ర శస్త్రాలను ప్రయోగించుకున్నారు. భండాసురుడు తామిశ్రం అంటే చీకటి, అజ్ఞానం అనే శస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీ లలితాంబ మహాతారణి అంటే ఆదిత్య విద్య, గొప్ప వెలుగు లాంటి అస్త్రాన్ని ప్రయోగించింది. భండాసురుడు పౌషండాస్త్రం అంటే వేద విరుద్ధాచరం అస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మ గాయత్రి అస్త్రాన్ని ప్రయోగించింది. సర్వచైతన్య రూపాం ఆద్యాం విద్యాంచ ధీమహీం బుద్ధిం యానః ప్రచోదయాత్. ఇక భండాసురుడు అంధతామిశ్రం అంటే తాత్కాలిక గ్రుడ్డితనం కల్పించే అస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మ చక్షుతాస్త్రాన్ని ప్రయోగించింది. చక్షుష్మతీ విద్య అంటారు. ఇక భండాసురుడు శక్తినాశన అస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మ విశ్వావసు అస్త్రాన్ని ప్రయోగించింది. భండాసురుడు అంతకాస్త్రాన్ని ప్రయోగించాడు. అమ్మ మహామృత్యుంజయాస్త్రాన్ని ప్రయోగించింది. భండాసురుడు సర్వస్మతి నాశనం అంటే అన్నింటినీ మరచిపోయే అస్త్రం. దానికి సమాధానంగా అమ్మ ధారణాస్త్రం సర్వాస్తస్మతి నాశనం. భండాసురుడు భయాస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మ ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించింది. భండాసురుడు మహారోగాస్త్రాన్ని ప్రయోగించాడు. నామత్రయాస్త్రాన్ని అమ్మ ప్రయోగించింది. అచ్యుత అనంత గోవిందాయ నమః అనేది నామత్రయాస్త్రం.
మహాసురాస్త్రాన్ని భండాసురుడు ప్రయోగించాడు. సోమకుడు, రావణుడు లాంటి పర్యంత రాక్షసాంశ శక్తి అంశముల శక్తే మహాసురాస్త్రం. అలాంటి సురాసరాస్త్రానికి బదులుగా అమ్మ సర్వదైవతాంశ నాశనాంశ అస్త్రాన్ని ప్రయోగించింది. దాన్నే దుర్గా విద్య అంటారు. సర్వదైతాంశ నాశనాంశ అస్త్రం. భండాసురుడు ఆయుర్నాశాంశ అస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మ కాల సంకర్షణాస్త్రాన్ని ప్రయోగించింది. దీన్నే రుద్ర విద్య అని కూడా అంటారు. భండాసురుడు మూకాస్త్రాన్ని ప్రయోగించాడు. అమ్మ మహావాగ్వాదిని అస్త్రాన్ని ప్రయోగించి సంహరించింది. ఈ పద్ధతిలో అమ్మకు భండాసురునికి యుద్ధం జరిగింది. ఓం ఐం హ్రీం శ్రీం భండాసురీంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణ్యై నమః.